సేవా కార్యక్రమంలో జన సైనికులు ముందుంటారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. గురువారం కాకినాడ రేపూర్ గ్రామంలో ముమ్మిడి వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తొలుత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుజ్జి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మణి యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జన్మదిన శుభాకాంక్షలు మన బుజ్జి గారికి తెలియజేస్తూ ఇవాళ పట్టాభి యొక్క ఆధ్వర్యంలో ఒక రక్తదాన శిబిరం బుజ్జి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినందుకు రేపూరు గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మనిషి రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడినట్టు అని చెప్పి గణకాలు లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇందులో జన సైనికుల్లో తరచుగా రక్తదానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సెపరేటెడ్ టైం అయిన తర్వాత అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, టైం టు టైం చూసుకుని చేయాలి. అది ఇవాళ చిరంజీవి గారు బ్లడ్ క్యాంప్ అయితేనండి, దానికి వెన్నుదండుగా గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఒక జన సైనికులు అందరూ కూడా అనేక రక్తదానం కరోనాలో కూడా చేస్తారు. ఇది 2వ, 3వసారి అనుకుంటాను ఇక్కడ రేపూర్లో చాలా భారీ చేస్తా అన్నారు. అట్లాగే ఈ రేపూరు గ్రామం అంటే మాకు ప్రత్యేకమైన గ్రామం. ఎప్పుడంటే 19లో కూడా కష్టకాలంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చిన ఊరు మాకు రేపూరు గ్రామం ఒకటి. అటువంటి గ్రామం వెనకాల అభివృద్ధికి తప్పకుండా మీరందరి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నాడు అంటేనే దాని అర్థం గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ మంచినీరు పథకం ఆయన ప్రధానంగా ఎన్నుకుని ఎవరైనా సరే హోము, రెవెన్యూ, అగ్రికల్చర్ ఇటువంటి కొన్ని ఉంటాయి. బాగా అధికారం ఉండి బాగా డబ్బు వచ్చి అవన్నీ వదిలేసి ఆయన పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం ఏదైతే ఆయనకి ఇష్టమో పర్యావరణం బాగుండాలని ఎప్పుడు కోరుకుంటుంటాడు. అటువంటి అన్నీ కూడా ఆయన తీసుకోవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవడం చాలా సంతోషకరం. అట్లాగే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పైన ఉండేటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే మీరు మనం చూసే ఉంటారు, వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ని ప్రజలు మెచ్చుకుని ఏ రీతిగా ఆస్వాదించారో మీరు చూశారు. దాని ప్రకారం వాళ్ళిద్దరూ కూడా ఆచితూచి ప్రతి అడుగు కూడా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సుమారు 50,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఈవేళ కనపడతా ఉంది. తీసుకొచ్చి అప్పులు బాధలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సేవ్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా మా ఎమ్మెల్యే సార్ నానాజీ గారి సమక్షంలో బ్లడ్ క్యాంపు నా జన్మదిన వేడుకలు జరగడం నేను పూర్వజన సుకృతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నరకం అనుభవించాం. మళ్ళీ మేము కొత్తగా పుట్టినట్టుకు మా నానాజీ గారు ఎమ్మెల్యే అయ్యాక మేము కొత్తగా పుట్టినట్టుకే దానికి వచ్చినందుకు నానాజీ గారి ఫ్యామిలీకి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బ్లడ్ ఇచ్చి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.